ఈ విజయం అనేది మేము ఊహించాం కానీ ఈ సైజులో ఊహించలేదండి. ఈ సినిమా ఎప్పుడైతే బ్రీఫ్గా దీని గురించి ఇది ఎలా హ్యాపెండో నేను చెప్తాను. ఒక 7-8 మంత్స్ బ్యాక్ తరుణ్ భాస్కర్ని సురేష్ బాబు గారు ఒకసారి నాకు కాల్ చేసి, ఒక తరుణ్ భాస్కర్ అనే ఒక అబ్బాయి స్టోరీ పట్టుకుని తిరుగుతున్నాడు, పాయింట్ బాగానే ఉంది, యు ఆర్ ఎ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ కదా రాజ్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఆ కథ విను అన్నారు. సో రికమెండ్ చేశారు కదా, జనరల్గా విన్నాను. అయితే ఆ తర్వాత నెక్స్ట్ డే రమ్మన్నాను. వచ్చినప్పుడు నేను అయితే సురేష్ బాబు గారిని క్వశ్చన్ కూడా వేసాను, సార్ అంత బాగుంటే మరి మీరు ఎందుకు ప్రొడ్యూస్ చేయట్లేదని. అంటే ఆయన అన్నారు, నాకు ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్ అండి, బికాజ్ ఈ సురేష్ డిస్ట్రిబ్యూషన్ చూసుకోవాలి, మాకు స్టూడియోస్ చూసుకోవాలి, అక్కడ వైజాగ్ ఇక్కడ అన్ని చోట్ల ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్, అందుకని మేము వీ కెనాట్ స్పెండ్, బట్ ఇట్స్ ఏ గుడ్ పాయింట్ అన్నారు. సో ఆ కథ వినగానే ఇమీడియట్గా నేను ఎక్సైట్ అయ్యాను, నాకు బాగా నచ్చింది. 100% నేను పూర్తిగా నేను నమ్మిన కథ అండి ఇది. నేను ఒక 10 yearsలో నేను తీసిన ఒక 9, ఇది 10వ సినిమా అవుతుంది. అవన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు అవుతుంది. ఇది నేను డెఫినెట్గా మొన్న ఎక్కడో చెప్పినట్టుగా నేను ఒక విజిటింగ్ కార్డులో వాడుకోగలను ఈ సినిమాని. నువ్వేం చేసావంటే అవన్నీ చెప్పకుండా ఇది ఒకటి చెప్తే చాలు. సో దానికి నేను ముందుగా నన్ను తరుణ్ భాస్కర్ నా దగ్గర పంపించినందుకు సురేష్ బాబు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ రోజుల్లో డబ్బుకి ఇబ్బంది లేదు, పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు, మంచి స్క్రిప్ట్స్ లేవు, అది నేను గట్టిగా నమ్ముతాను. అందుకని అటువంటి స్క్రిప్ట్ ఇచ్చి ఈ విజయంలో నన్ను పాలు పంచుకునేలా చేసిన తరుణ్ భాస్కర్కి థ్యాంక్స్ చెప్తాను ఒక డైరెక్టర్గా. ఎందుకంటే చాలా బ్రిలియంట్ కుర్రాడితను అండ్ చాలా బంగారు భవిష్యత్తు ఉంది అందులో. నేను ఎప్పుడు ఎటువంటిది కోరుకున్నాను, ముహూర్తం నాడు కూడా నేను ఒకటే చెప్పాను, మీరందరూ టెక్నీషియన్స్ అందరూ కూడా మేము ఎఫోర్డ్ చేయలేని రేంజ్కి మీరు వెళ్ళాలి. ఇప్పుడు తరుణ్ భాస్కర్ అంటే ఏమో అబ్బాయి 3 కోట్లు అడుగుతారు, నేను పెట్టుకోలేను. విజయ్ దేవరకొండ చాలా రెమ్యూనరేషన్, నేను పే చేయలేను, అంత రేంజ్కి మీరు వెళ్ళాలని అనుకున్నాను. అది ఈ సినిమాతో నిజమవుతోందని అనిపిస్తోంది. To say anything else, how this journey has already started. All I want to say is, I came to this industry with passion. చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతో ఏదో ఒకటి మంచి ప్రాజెక్ట్ తోటి రావాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. అలాంటప్పుడు అదే ఈ స్టోరీ ఇందాక రాజ్ చెప్పినట్టు తరుణ్ పరిచయం కావాల్సి వచ్చింది. తరుణ్ చెప్పిన స్టోరీ చాలా బాగా నచ్చింది. మొత్తం అదే కాస్ట్ అండ్ క్రూ అంతా కూడా ఇన్వాల్వ్మెంట్ తరుణే తీసుకున్నాను. రాజ్ చెప్పింది దట్ ఈస్ ట్రూ. ఆ విషయంగానే అంటే సినిమా ఇట్లా మొత్తం జర్నీ స్టార్ట్ అయింది. అయితే చెప్పాదలుచుకునే ఏంటంటే ఇండస్ట్రీలో ఒకటి నేను గమనించిందంటే డెఫినెట్లీ దెర్ ఈస్ అ స్పేస్ ఫర్ న్యూ టాలెంట్. And grown, but it's an honor to have such personalities supporting us. So just Chinna cheptanandi, I just want to tell a lot of other filmmakers out there that నేను మారట్పల్లిలో కూర్చొని మా టీంతో డిస్కస్ చేసి అండ్ సినిమా చుట్టే తిరుగుతూ ఉన్నాం అనమాట. సో 90% ఆఫ్ ద టైం నేను షూటింగ్లోనో లేకుంటే డిస్కషన్స్లోనో లేకుంటే సెట్లోనో ఉంటాను. సో దిస్ ఈజ్ మై ఫ్యామిలీ అండి. మోర్ దెన్ ఎనీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మై క్రూ ఇస్ మై ఫ్యామిలీ. ఐఎమ్ రిప్రజెంటింగ్ దమ్ అంతే. లతా, తన్వి అండ్ రంజిత్ ఆల్సో ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. వాళ్ళు దే ఆల్సో హెల్ప్డ్ అవుట్ అ లాట్. That's my wife, production design. So my entire family is into films only. ఎప్పుడు 24/7 ఆలోచిస్తూ ఉంటాం. సో ఈ సినిమా వచ్చేసి చేసేటప్పుడు చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి సార్. లాట్ ఆఫ్ స్టీరియో టైప్స్ ఉన్నింది, చేయాలా చేయొద్దా అని చెప్పేసి. అండ్ ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళే ముందు కూడా నాకు చాలా మంది రిలేటివ్స్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళొద్దు, అది మళ్ళీ పాడైపోతుంది ఫ్యూచర్ ఇలా అని చెప్పేసి చాలా డిస్కరేజింగ్ కమెంట్స్ అనమాట. సో హార్ట్ఫుల్లీ నాకు అది వాజ్ అ పెయిన్. నాకు ఇష్టం ఉన్న ఫీల్డ్ని నేను ఎందుకు ఎంచుకోవద్దు అండ్ వై ఆర్ పీపుల్ డిస్కరేజింగ్ సో మచ్ అని చెప్పేసి. కానీ అవన్నీ మాటలే అండి, బికాస్ ఆఫ్టర్ ఐ ఫౌండ్ వన్ ప్రొడ్యూసర్ ఎవ్రీథింగ్ చేంజ్డ్ అండి. రాజ్ గారు అండ్ యష్ గారు అండ్ సురేష్ బాబు గారు టుడే సో మెనీ పీపుల్ ఆర్ హార్ట్ఫుల్గా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారంటే నా లోపల నథింగ్ బట్ జస్ట్ ఫర్ ద లవ్ ఆఫ్ సినిమా. అంటే దిస్ ఈస్ సచ్ అ ప్యూర్ ఫీల్డ్ దట్ నేను బట్ దేర్ ఆర్ పీపుల్ అంటే మేము డిస్ట్రిబ్యూషన్ జరిగేటప్పుడు కూడా సమ్ పీపుల్ డైరెక్ట్లీ ఒకసారి రాజ్ సార్ని నా ముందు నిలబెట్టి కొత్త డైరెక్టర్ అని కూడా చూడకుండా ప్రొడ్యూసర్ని నానా మాటలు అన్నారు. అంటే ఈ మూవీలో స్కిన్ షో ఉందా అని అడిగారు, ఎందుకు ఆడుతుంది ఈ సినిమా అని అన్నారు. సో అప్పుడు నాకు బాధ అనిపించింది. నేను సార్కి ఫోన్ చేసి చెప్పాను, సార్ సారీ సార్ నేను మిమ్మల్ని ఈ స్పాట్లో తెచ్చాను ఈ మూవీ నుంచి అని. ఆ రోజు అన్నారనమాట, ఏం కాదమ్మా మన స్టోరీ చాలా మంచిగా ఉంది, ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తారు, వీ హ్యావ్ డన్ అన్ ఆనెస్ట్ అటెంప్ట్ అని అన్నారు. ఇవాళ ఇంతమంది సో మెనీ పీపుల్ ఆర్ ఎంకరేజింగ్ ఇట్ ఓన్లీ బికాజ్ ఇట్స్ అన్ ఆనెస్ట్ అటెంప్ట్ అండి. సో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఆల్ యువర్ స్టీరియో టైప్స్ అబౌట్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ దయచేసి పక్కన పెట్టండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీల్డ్, ఇట్స్ అ బిగ్ ఇండస్ట్రీ అండ్ తెలుగు పీపుల్ ప్రైడ్ వచ్చి సినిమా అండి. అండ్ దట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్ ఎంటైర్ ఎక్స్పీరియన్స్. అక్కడ కూర్చొని ఎంతోమందికి డ్రీమ్స్ ఉంటుంది అక్కడ ఫిల్మ్ మేకర్స్ అవ్వాలని చెప్పేసి. సింగ్ సౌండ్లో షూట్ చేయగలమా లేదా సినిమా హిట్ అవుతుందంటే ఇది ఒక ఎగ్జాంపుల్.
స్కిన్ షో లేకుండా హిట్ అవుతుందంటే ఇది ఒక ఎగ్జాంపుల్. చిన్న సినిమా హిట్ అవుతుందంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. అండ్ క్లీన్ ఎంటర్టైన్మెంట్ తోటి ఒక ఫ్యామిలీ వచ్చి థియేటర్లో హౌస్ఫుల్ అవుతుందంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. నథింగ్ బట్ ప్యూర్ ఆనెస్టీ అండ్ టీమ్ ఎఫర్ట్ అండ్ అ స్మాల్ ప్యాషన్ కాల్డ్ సినిమా. And I am so proud of my team as well as all the dignitaries who have supported us. I feel that Telugu cinema is at the best time and best place in the world right now. Thank you so much. I did not look at acting. నేను హీరోస్ని చూసేవాళ్ళం కాదు. I used to just enjoy the movie. కొన్ని రోజుల తర్వాత కొన్ని సినిమాల్లో ఆ ఫీల్ వెళ్ళిపోయింది అంటారు, ఏదో ఏదో అంటారు. When I started seeing what the reason was, ఏంటంటే అప్పట్లో film used to be drama just shot with a camera. So they used to be in 60s, 50s. Before making this film, I was watching chala path cinemas, sir, 60s, 50s nunchi. I'm so tense. Maya Bazaar, especially, I was watching the color version also. You connect to the actors because while chasing the naatakanni, manamu just meeru. Sir, your godfathers, everybody, sir, before in that era, they just gave importance to their acting. And they got complete acting from them. వాళ్ళు మాట్లాడిన మాటలు చుట్టుపక్కల జరిగేటివి అన్నీ అంతే. వెన్ డబ్బింగ్ స్టార్టెడ్ కమింగ్ బికాస్ తెలుగు వాళ్ళు యాక్టర్స్ బయట నుంచి తీసుకురావడం జరిగింది. దట్ ఈస్ అ డిఫరెంట్ రీజన్. తెలుగు వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడకుండా తర్వాత ఫర్ టెక్నికల్ రీజన్స్ దే స్టాప్ గెటింగ్ సింగ్ సౌండ్ అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్కి ఒక పెద్ద థ్యాంక్స్ మా మూవీని సూపర్ హిట్ చేసినందుకు. వెన్ వీ వర్ షూటింగ్ ఫర్ ద ఫిల్మ్ వీ న్యూ దట్ ఇట్ వుడ్ బీ అ గుడ్ ఫిల్మ్ అండ్ పీపుల్ వుడ్ లైక్ ఇట్. కానీ ఇంత ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్. దిస్ షోస్ దట్ కంటెంట్ బాగుంటే ఆడియన్స్ మూవీ చూస్తారు అండ్ మూవీని ఒక పెద్ద సక్సెస్ చేస్తారు. ఇట్ ఆల్సో షోస్ ద ఇంపాక్ట్ ఫిల్మ్స్ హ్యావ్ ఆన్ పీపుల్. ఆర్ ఫిల్మ్ పెళ్లి చూపులు ఈస్ టచింగ్ పీపుల్స్ హార్ట్స్. సో ఐ థింక్ వీ కుడెంట్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ మోర్. సో థ్యాంక్ యూ టు ది ఆడియన్స్. నా క్యారెక్టర్ గురించి అండ్ నా పర్ఫార్మెన్స్ గురించి చాలా ప్రైజెస్ వస్తున్నాయి నాకు. The entire credit goes to my director Tarun for giving me a beautiful character Chitra. This will always remain a special one for me. I'd like to thank our producers Raj Kandukuri and Yash Rangineni sir. Suresh sir for promoting young talent like us. We're very grateful to you sir. The entire team of Pelli Chupulu, thank you so much guys. And once again thank you to the audience and thank you to the media for your constant support and for spreading good word about the film. Thank you so much. అన్నాడు. అందుకే నేను తెలంగాణలో మాట్లాడితే, ఎందుకంటే కౌశిక్ తెలంగాణ కాబట్టి నేను తెలంగాణలో మాట్లాడితే మంచిగా ఉంటుందని అందరూ అంటారు. ఏం చెప్పాలి భయ్, మంచిగా ఉన్నది. ఇట్లా పొద్దుగా లేస్తే ఇట్లా అరే ఏం సినిమా చేసినాం భయ్, పెళ్లి చూపులు ఇట్లా పోతున్నది, అందరు చూస్తున్నారు, టికెట్లు దొరుకుతలేదు. మా ఫ్రెండ్స్ అందరూ బాగా బ్యాండ్ బజాయిస్తున్నారు. ఇందిరా ఇది నీ సినిమాకి టికెట్లు దొరుకుతలేవంట అని తిడుతున్నారు. పొద్దుగాల పోయి ఇట్లా పాలు తీసుకురానికి పోతుంటే కుక్కలు కూడా మరుగుతుండే ఒకప్పుడు నా పైన. ఇప్పుడు అవి కూడా మంచిగా తోకలు ఊపుతున్నాయి, మంచిగా అనిపిస్తున్నది. అది ఇంతకుముందు దోస్తుగాలు కూడా ఏం బిక్తున్నారు, ఆ రంగులు వేసుకొని మళ్ళీ తిరుగుతున్నారు రోడ్ల పొంటి అని నన్ను తిడుతుండే. వాళ్ళు కూడా అరే మస్తు వేసిర్రు, మళ్ళీ అసలు పొట్ట చెక్కలే నవ్వుతున్నాం మేము, అసలు ఎప్పుడు లేదు ఇట్లా అని మంచిగా వాళ్ళు కూడా అంటున్నారు. ఇక ఏం తరుణ్ ఏం చేసినావు భయ్, అది ఏంది ఇది లైఫ్లో అన్నీ మార్చి పడేసినావు ఒక్కొక్కరు. ఇప్పుడు ఏం చేయాలో సమజైతలేదు. బయటికి పోతే అందరూ ఇట్లా నవ్వుతున్నారు, మంచిగా అది అనుకుంటా. అసలు ఏంది ఇది, ఇది అసలు న్యాయమే నాకు ఇది అంతా. థ్యాంక్స్ అని చెప్తే గలీజ్ ఉంటుంది అని చెప్తలేను నేను. మళ్ళీ నువ్వు మళ్ళీ పిలుస్తావు కదా నెక్స్ట్ ఫిలింకి, బయటికి పోయి అందరు మళ్ళీ కొత్త వాళ్ళతోనే చేస్తాను స్టేట్మెంట్ ఇస్తుంటే నాకు ఇట్లా బాగా గుబులవుతున్నది. మళ్ళా ఇక అందుకనే ఇట్లా ఏమనుకుంటలే. ఇంకో ముగ్గురు గురించి చెప్తా, ఎక్కువ మాట్లాడడం మళ్ళీ లేట్ అయితే గలీజ్ ఉంటుంది. సార్ సహాయం అంటే రాజ్ కందుకూరి గారు అండి. రాజ్ కందుకూరి గారు అంటే సహాయం అండి. ఈ సినిమా వదిలేయండి, నేను చెప్తా కదా. నేను ఇంకో సినిమా చేసిన బొమ్మల రామారావు అని, ఇట్లా అది చూడగానే ట్రైలర్ చూసి నాకు ఫోన్ చేశారు సారు. ఇగో దర్శి ఇది ఏంది, మన ట్రైలర్ చూసినా మంచిగా ఉన్నది, ఏమైనా చేద్దామా, మన లిఫ్టింగ్ ఏమైనా చేద్దామా అని చేసి ఫోన్ నెంబర్ తీసుకొని డైరెక్టర్ది ఎమ్మటే ఫోన్ చేసి ఇక చూడు బయట ఇట్లా ఏమైనా చేద్దామంటే అట్లా చేసి సారు తమ్మారెడ్డి సారు ఈ రాజ్ సార్ వచ్చి నాకు మళ్ళీ ఆ ప్రెస్ మీట్లో వచ్చి మాట్లాడి చేస్తా అని అన్నారు. అది చాలా గొప్ప విషయం సార్. అది ఏం చెప్పాలి ఇక, ఇది ఇంతకంటే ఇక ఈ సినిమా కాదు ఇంకేదో సినిమా గురించి చేస్తారన్నారు. ఇక అది చెప్పుకునే విషయం అదంతా. There's a lot అండి. అండ్ I want to use this stage here and personally say my thanks to Tarun because చాలా మంది ఇండస్ట్రీలో నందుతో సినిమానా
ఎందుకమ్మా నందు ఉన్న సినిమాలు ఆడలేదు, నందు చేస్తాడా, లెగ్గమ్మ, చాలా రకాలు ఉన్నాయండి. అందరికీ తెలిసినవి, ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్, బీట్ హీరోయిన్స్, హీరోస్ ఆర్ యాక్టర్స్, సైడ్ యాక్టర్స్, ఎనీథింగ్. ఆ అబ్బాయి ఉన్నాడా, ఎందుకమ్మా వద్దులే అన్న కాన్సెప్షన్స్ ఆర్ మిస్కన్సెప్షన్స్ ఇలాంటివి బోలెడు ఉన్నాయి. అలాంటివన్నీ పక్కన పెట్టి ఒక క్యారెక్టర్కి నందు సూట్ అవుతాడా, ఈ కంటెంట్లో విక్రమ్ అనే రోల్కి నందు బాగుంటాడా అనేది తరుణ్ మా డైరెక్టర్ ఫిక్స్ అయ్యి, తను ఇలాంటి మిస్కన్సెప్షన్స్, ఈ స్టీరియో టైప్, స్టూపిడ్, స్క్రాప్, ఇలాంటి నోషన్స్ లేకుండా నమ్మి నన్ను పెట్టుకుని ప్రొడ్యూసర్కి వెళ్ళి కాస్టింగ్లో నేను నందుని అనుకుంటున్నానండి ఈ రోల్కి బాగుంటాడంటే, అలాంటి స్టీరియో టైప్ సెంటిమెంట్లు, పిచ్చ సెంటిమెంట్లు, అదో సెంటిమెంట్లు అన్ని అనుకోకుండా రాజ్ గారు కానీ, యశ్ రంగినేని గారు కానీ, అవునా నీకు బాగుంటాడమ్మా, అయితే లెట్స్ గో విత్ హిమ్, ఈజ్ అ గుడ్ యాక్టర్. సో ఒక కాంటెంట్కి ఒక యాక్టర్ ఆ రోల్కి సూట్ అవుతాడా, పర్ఫామ్ కరెక్ట్గా చేయగలుగుతాడా, ఆ రోల్ని చెడగొట్టడా అనేంతవరకే ఆలోచించి నన్ను పెట్టుకుని ఈ సక్సెస్లో నాకు ఒక భాగం చేసినందుకు తరుణ్ భాస్కర్, థ్యాంక్ యూ సో మచ్. I really owe you a lot, man, and Raj Garu and Yash Garu, I'll never forget this. And thank you so much, Suresh Babu Garu, for taking this to another level. Thank you all so much for making me a part of this. Thank you. టైం ముందు నుంచే మేము కలిసి పనిచేసాము. సో దట్ వాజ్ ద రీజన్ ఐ డిడ్ దిస్ ఫిల్మ్. అండ్ నేను ముందు కూడా చెప్పా ఆల్రెడీ, ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు, యష్ అండ్ రాజ్ ఇద్దరు, ఐ థింక్ వెరీ ఫ్రెండ్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పనిచేసేటప్పుడు కూడా ఎప్పుడు ఏమీ దే వాజ్ నో టైమ్ వెన్ ఇట్లా చేయాలి, ఇట్లాగే చేయాలి అని ఎప్పుడు మాకు లేకుండా దే గేవ్ అస్ అ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ టు డూ మ్యూజిక్, విచ్ నాకు ఎప్పటి నుంచో అట్లా చేయాలని మ్యూజిక్. అందులో ఎన్ని రోజులు నేను ఫిల్మ్ కూడా చేయలేదు. ఐ జస్ట్ వెయిటెడ్ ఫర్ తరుణ్ టు డూ సంథింగ్ అండ్ ఐమ్ గ్లాడ్ దట్ ఇట్ హ్యాపెండ్. అండ్ రెస్పాన్స్ ఓవర్వెల్మింగ్ ఉంది. చాలా చూసిన వాళ్ళందరూ ఫ్యామిలీసే కానీ అట్లా అంటారు. ఫ్యామిలీస్ సినిమా చూడండి, అందరు చూడాలి సినిమా, ఫ్యామిలీసే కాదు. బట్ సో దిస్ ఇస్ వన్ దట్ కైండ్ ఆఫ్ అ ఫిలిం. అండ్ మ్యూజిక్ పరంగా వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ ఈ మా మ్యూజిక్లో, ఈ ఆల్బంలో లిరిక్స్ అనేవి మంచిగా వినిపిస్తాయి. ఒక మీనింగ్ఫుల్ లిరిక్స్ ఉన్నాయి. ఇట్లా ఏవో ఒక క్యాచీ వర్డ్స్ పెట్టేసి, ఒక డ్రమ్ లూప్ పెట్టేసి ఇట్లా రికార్డ్ చేసి పాటలు చేయకుండా, ఒక సిచ్యువేషన్ తీసుకొని దాన్ని మనం ఎట్లా ఆర్టికులేట్ చేయొచ్చు, దాన్ని కంటెంట్ దాంట్లో ఏముండొచ్చు, దాంట్లో ఏమైనా పొయిటిక్ వాల్యూస్ ఉన్నాయా, ఆ ట్యూన్కి ఏమన్నా ఇస్ దేర్ బ్యూటిఫుల్ ట్యూన్ టు ఇట్, దానికి వెనుక హార్మనీస్ బాగున్నాయా, ఒక లైఫ్ ఫీల్ ఉందా. చాలా మా ఫ్రెండ్స్ అందరు డ్రమ్స్ వాయించారు దీనికి. వరుణ్ సింగ్ సౌండ్ చేశాడు, అతను బేస్ ప్లే చేశాడు, ఐ ప్లేడ్ సమ్ గిటార్స్. నాకు తెలిసిన చాలామంది పాత మ్యూజిషియన్స్ మా ఫ్రెండ్స్ అందరు, దే ఆల్ ప్లేడ్ ఆన్ దిస్ ఆల్బమ్. లాట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ గాట్ రికార్డెడ్. కీబోర్డ్ మీద మామూలుగా చాలా పని అయిపోతుంది, బట్ మా దగ్గర కీబోర్డ్స్ కూడా లేడు. వి ఆల్ ఫ్రెండ్స్ అందరం కలిసి వి ఆల్ ప్లేడ్ ద ఇన్స్ట్రుమెంట్స్. మీరు వినే డ్రమ్స్ అవన్నీ వాయించారు యాక్చువల్లీ, మోస్ట్ ఆఫ్ దెమ్. యా, సో I'm really proud that all these people helped us to achieve that. Photographer, not only ఏం చెప్పాలి 100%. ఇప్పుడు ఏదైనా మూవీస్ షూట్ స్టార్ట్ అయినప్పుడు సినిమాటోగ్రాఫర్కి, మ్యూజిషియన్స్కి అందరికీ 100% ఫ్రీడమ్ ఇస్తాడు. అది దానివల్ల నేను ఫుల్ హ్యాపీ. నేను లాస్ట్ 4-5 years నుంచి తరుణ్తో ట్రావెల్ చేస్తున్నాను. అంటే ఈ రెస్పెక్ట్ క్రాఫ్ట్స్ అనమాట. సినిమాటోగ్రఫీ కానీ, మ్యూజిషియన్ కానీ ఎవరైనా 100% ఫ్రీడమ్ ఇస్తాడు. అది నాకు చాలా నచ్చింది. యాక్చువల్ ఫస్ట్ టైం మాట్లాడుతున్నదా, అందుకొరికి కొంచెం ఇదిగా. బట్ ఈ పెళ్లి చూపులు రిలీజ్ అయ్యి ఇంత సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐ మీన్ సురేష్ బాబు గారితో కొంచెం ట్రావెల్ చేసే అవకాశం దొరికింది. సో ఇట్స్ ఆల్ బిగ్ లెర్నింగ్ కర్వ్ ఫర్ మీ. అండ్ మంచి డేటాబేస్ డెసిషన్ మేకింగ్ చాలా బ్రిలియంట్గా చేస్తున్నారు. సో ఇట్స్ ఆల్ లెర్నింగ్ ఫర్ మీ. అంటే లాస్ట్ 10 years ఒక ఎత్తు అయితే, ఈ 15 days ఆఫ్ ట్రావెల్ విత్ ద టీమ్ ఈజ్ డిఫరెంట్. సో హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్. అండ్ బిగ్ 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 పెద్ద అభినందనలు మన తరుణ్ భాస్కర్కి. ఆయన యూజ్ చేసిన వర్డ్ అంటే ఇట్స్ ఆల్ లాస్ట్ టైం ఈ ఫ్యామిలీస్ అందరికీ ఇది నా గిఫ్ట్ అని చెప్పారు. నిజంగా వర్డ్ ప్రూవ్ అయింది. నిన్న మూసాపేట్ థియేటర్లో చూశాను. అందరు ఫ్యామిలీస్ వచ్చి చూడడం అంటే ఇట్స్ ఆల్ విక్టరీ ఆఫ్ తెలుగు సినిమా అనిపించింది. సో కంగ్రాట్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. లైక్ అదర్స్ హెవ్ బీన్ మెన్షనింగ్, ఈ స్టోరీ అప్పుడు కొంచెం తెలిసింది. వాట్ ఐ హర్డ్ ఫ్రమ్ తరుణ్, Santosh, Vivek, the new technicians, these are the people of the future for the Telugu industry. వాళ్ళ వర్క్ చూసి ఆ ముచ్చటేసే ఈ సినిమాని నేను ముందుకు తీసుకెళ్ళాను. అంటే దేర్ డెసిషన్ మేకింగ్ వాజ్ వెరీ స్మార్ట్,
వెరీ యాప్ట్ అండ్ దే డిడ్ ఇట్ ది రైట్ వే. చాలామంది చిన్న సినిమాలు చేస్తున్నారు, ఫండమెంటల్స్ ఫాలో అవ్వకుండా చేసి ఆ సినిమాలు బాగలేకపోవటంతో లాట్ ఆఫ్ ఆడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఈ డైరెక్టరు ఒక పద్ధతైన కథను ఎన్నుకొని కాస్టింగ్ అతనికి కావాల్సిన వాళ్ళని పెట్టించుకొని టెక్నీషియన్స్ హూ కెన్ డెలివర్, ఆ సినిమాకి కావాల్సింది డెలివరీ చేయగలిగిన టెక్నీషియన్స్, నాలెడ్జబుల్ టెక్నీషియన్స్, ప్యాషనెట్ టెక్నీషియన్స్ అందరినీ పెట్టుకొని ఒక ప్యాషనెట్ టీమ్ని తయారు చేసి దే మేడ్ అ ఫిలిం. ఆ ఫిలిం నాకు చూపెట్టారు. చాలా రోజుల తర్వాత మంచి ఆనందమైన ఫీలింగ్ వచ్చింది. మామూలుగా నేను చాలా క్రిటికల్గా ఉంటాను, సినిమా బయటకు వచ్చిన వెంటనే దిస్ ఇస్ అ గుడ్ ఫిలిం, ఐ విల్ సపోర్ట్ ఇట్ వాట్ ఎవర్ వే అని వీ బీన్ ఏబుల్ టు డూ ఇట్. చిన్న సినిమా అయి ఉండి ఆ రోజు నుంచి తన్వి ఒక మార్కెటింగ్, నేను తరుణ్ని పిలిచాను, వాట్ షెల్ వీ డూ అంటే, సార్ ఐ బ్రింగ్ మై మార్కెటింగ్ పర్సన్ అని చెప్పి హీ బ్రాట్ తన్వి. ఫ్రమ్ దట్ డే వీ బీన్ ప్లానింగ్ ఈ సినిమాని ఎట్లోగట్ల జనానికి తీసుకెళ్ళాలి. పెళ్లి చూపులు అంటే ఎవరు రారు, ఊరికే సురేష్ బాబు పేరు వేసినా ఇంకోరు పేరు వేసినా రారు, జనానికి సినిమా మంచిదని తెలియాలి. స్టూడియోలో 10-15 రోజులుగా రోజు షో చేసాం. ఎవరైనా వెళ్ళి ఈ సినిమా గురించి బాగా చెప్తారేమో, మనం చెప్పకుండా వాళ్ళే చెప్పాలని చెప్పి స్నీక్ ప్రివ్యూస్ లాగా ప్రివ్యూస్ ఇక్కడ వేసాం. విజయవాడకు కూడా వెళ్ళి సినిమాని చూపెట్టినా కూడా ఫస్ట్ డే మార్నింగ్ షో అన్ని థియేటర్లు ఎక్కడ విపరీతంగా రాలేదు. కొన్ని థియేటర్లోనే కొంతమంది వచ్చారు. అప్పుడు మ్యాట్నీకి ఇంకా ఎక్కువ మంది వచ్చారు, ఈవినింగ్ షోకి వచ్చారు. సెకండ్ డే, థర్డ్ డే ద ఫిల్మ్ హెస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. నంబర్స్లో అంటే ఎవ్రీ డే ఇట్ హెస్ బీన్ గ్రోయింగ్ ట్రెమెండస్లీ. ఇది ఫస్ట్ థ్యాంక్ యూ టు ది ఆడియన్స్ ఫర్ యాక్సెప్టింగ్ సచ్ ఎ గుడ్ ప్రోడక్ట్ అండ్ థ్యాంక్ యూ టు దిస్ ఎంటైర్ టీమ్ ఫర్ డెలివరింగ్ సచ్ ఎ గ్రేట్ ప్రోడక్ట్. ఐ రియలీ వెరీ హ్యాపీ దట్ దే ఆల్ కమ్ అప్ విత్ దిస్ రియలీ బ్రిలియంట్ థింగ్. Lot of praise from everybody. Tarun indak annadu, it's like a golden time in Telugu period. Always golden times are there. Manam adi realize chesukom that manam complaint chese nature lo untam tappa Telugu audience always, whenever there's a good product, they watched it. All kinds of products, they always keep watching it. Our deep, sincere thanks to all the audience for making this film a big hit. It still has a long way to go and it will have a lot of battles that we still have to face. I hope we come out victorious in this whole thing. Thank you all very much and congratulations to the entire team. ఇప్పుడు మా చిన్నప్పుడు దాసనారాయణరావు గారు, బాలచంద్ర గారు, పుట్టన్న కంగల్ గారు, హృషికేష్ ముఖర్జీ గారు ఒక రెవల్యూషన్ వచ్చినట్టు వచ్చింది. అప్పట్లో సినిమాలు కొత్త టాలెంట్ని, చిన్న సినిమాలు, అద్భుతమైన సినిమాలు తీయటం. ఆ సినిమాలు ఒక 10-15 ఏళ్ళు వాళ్ళు రాజ్యం వేయలేరు, అటువంటి సినిమాలు రాజ్యం వెళ్ళి దేశాన్ని. ఆ తర్వాత విశ్వనాథ్ గారు, రాఘవేంద్ర గారు లాంటి వాళ్ళు వచ్చారు, కానీ వాళ్ళు డిఫరెంట్ ఫిల్మ్ మేకింగ్. బట్ ఈ టైప్ ఆఫ్ సినిమాలు మళ్ళీ రాలేదు. సో ఇప్పుడు పెళ్లి చూపులుతో తరుణ్ భాస్కర్ మళ్ళీ ఆ టైము, ఆ ఎరా తీసుకొచ్చినట్టు నాకు అనిపించింది. అంత బాగా ఉన్నాయి సినిమాలు. సో మళ్ళీ అటువంటి మంచి సినిమాలు చూసే అవకాశం కలిగించాడని తరుణ్ భాస్కర్ ఐ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ హిమ్. తర్వాత ఈ మధ్యకాలంలో నేను 2 అమ్మాయిలతో ప్రేమలో పడిపోయా. ఒక అమ్మాయి సైరాత్లో చేసిన హీరోయిన్, 2వ అమ్మాయి పెళ్లి చూపుల్లో చేసిన హీరోయిన్. యాక్చువల్గా పెళ్లి చూపులు ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బయట ఒక అమ్మాయి నన్ను హలో సార్ అంది. ఎవరు ఈ అమ్మాయి నన్ను పలకరిస్తుంది అనుకున్నా. ఉండండి సార్, వినండి, మొత్తం విన్నాక చెప్పండి, మొత్తం స్టోరీ అయిపోయినాక చెప్పండి అది. అయితే ఆ అమ్మాయి చూస్తానికి నాకు నచ్చల, చాలా చండాలంగా ఉందనిపించింది ఒక రకంగా చెప్పాలంటే. ఈ అమ్మాయి నన్ను పలకరిస్తుంది, అందమైన అమ్మాయి పలకరించి ఉంటే బాగుండు కదా అనుకుని. తర్వాత ఆ అమ్మాయి చెప్పింది నేను హీరోయిన్ సార్ అని. అనగానే ఈ ఫంక్షన్కి వచ్చానంటే ఇంత అందమైన బాగోని అమ్మాయి హీరోయిన్ కంటే ఈ సినిమా ఏమిటి వస్తుంది అనుకున్నాను. లోపలికి వెళ్ళాను, ఏదో ఫంక్షన్ చేసాను, మామూలుగా చెప్పాలి కాబట్టి సినిమా బాగుంటుంది అది ఇది అని చెప్పేసి వచ్చాను. తర్వాత ఇక్కడికి వచ్చినాక సినిమా చూసాం. సినిమా మొదలెట్టినప్పుడు ఫస్ట్ సీన్లో ఆమె పెద్ద నాకు నచ్చలేదు. బట్ బై ద టైం సినిమా అయిపోయేటప్పటికి ఫెల్ ఇన్ లవ్ అవుతారు. అంటే అంత అద్భుతంగా చేసింది. అలనాడులో సావిత్రి ఆ రోజుల్లో చేసిన రోజుల్లో బాగుంటాం, అందం కాదు కావాల్సింది, పెర్ఫార్మెన్స్ కావాలి, బాడీ లాంగ్వేజ్ కావాలా, వాళ్ళ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోవాలా. అక్కడ రీతుని చూడలే మనం, ఆ పర్టికులర్ క్యారెక్టర్ని చూసాం.
సో ఆ అమ్మాయి నాకు తెలిసి తెలుగు సినిమాల్లో ఆ రోజుల్లో సావిత్రి గారు వాళ్ళు అంత అయిపోయిన తర్వాత ఈ రోజుల్లో ఈ అమ్మాయి చేసిందనే ఫీలింగ్ వచ్చింది. అంటే ఆ క్యారెక్టర్ని లవ్ చేసిన అమ్మాయిని కాదు సార్, మీరు కంగారు పడద్దు. సైరాత్లో కూడా అమ్మాయి అలాగే చేసింది సార్. సైరాత్లో అమ్మాయి అసలు వీళ్ళిద్దరూ అందగత్తెలు కాదు, బట్ సినిమా అయిపోయేటప్పటికి వాళ్ళని మొత్తం భారతదేశం అంతా ప్రేమించే లెవెల్కి వెళ్ళిపోయారు. సో అలాంటి ఆర్టిస్టులు మనకు కావాలి. చాలా రోజుల తర్వాత వచ్చారు. లేని సినిమా ఇది, కమర్షియల్ మసాలా లేని సినిమా ఇది, వెకిలి చేష్టలు లేని సినిమా ఇది, ఎటకారం డైలాగు లేని సినిమా ఇది, నిజాయితీ ఉన్న సినిమా ఇది, లైఫ్కి అతి దగ్గరగా ఉన్న సినిమా ఇది. నిజంగా ఆ హీరో క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్స్ నిజంగా చూస్తాం. ఆ కుర్రాన్ని, వాడికి ఏ పని చేయాలని ఉండదు, తండ్రి ఒకటి చదివిస్తాడు, వీడి మైండ్లో ఒకటి ఉంటుంది, ఈజీగా కూర్చొని ఫ్రెండ్స్తో కూర్చొని ఏది బాగా డబ్బులు కావాలరా అంటే డబ్బు కావాలి, అరే పెళ్లి చేసుకుంటే ₹1,00,00,000 ఇస్తారా, అది ఫిక్స్డ్ డిపాజిట్, ఓహో కరెక్ట్గా బాగుంది, ఇది ₹1,00,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ పడితే నెలకు 1,00,000 వస్తాయి, హాయిగా ఉండొచ్చు. ఇలాంటి మనస్తత్వంతో ఉన్న ఈ కుర్రాళ్ళు ఇవాళ జనరేషన్ చాలామంది ఉన్నారు. సో ఈజీ మనీ, పెళ్లి చేసుకుంటే డబ్బులు వచ్చేస్తాయి, పెళ్లి చేసుకుంటే ముందు మామగారు పొజిషన్ ఏంటి, ఒక్కతే కూతురా ముగ్గురు కూతుర్లా, ఒక్కతే అయితే బెనిఫిట్, కొడుకులు ఉన్నారా లేదా, కొడుకులు ఉంటే డేంజరు, ఇలాంటి లెక్కలు వేసుకునే యూత్ చాలా ఎక్కువ మంది అయిపోయారు. ఆడపిల్లల్లో కూడా అంతేనండి. వీడి ఫ్లాట్ ఉందా, వీడికి కారు ఉందా, వీడు ఒక్కడైనా, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, లేకపోతే మనకెందుకు, మనకే మిగులుతుంది, ఇలాంటి లెక్కలు ఇవాళ జనరేషన్లో వచ్చేసినాయి. దిస్ ఎ ఫ్యాక్ట్. ఇంత ఫ్యాక్ట్ని పచ్చిగా తీశాడు డైరెక్టర్. ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి క్యారెక్టర్స్. పేరెంట్స్, ఫాదర్ అండ్ మదర్ అక్కడ కానీ ఇక్కడ కానీ మీకు ఎక్కడ నెగిటివ్ అనిపించదు ఆ ఫాదర్లో. ఫ్రమ్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ హీ ఈజ్ రైట్. ఆడపిల్ల ఎక్కడో ఆస్ట్రేలియాకి పోతానంటే ఎట్లా, నిజమే, మగపిల్లాడు కనుక పుడితే వాడు ఏదో ఇంజనీర్ అవుతాడు, ఏదో డాక్టర్ అవుతాడు, సంపాదిస్తాడు, మళ్ళీ మనకు రిటర్న్స్ ఇస్తాడు అని ఊహించాడు. బట్ అమ్మాయి ఏమనుకుంటుంది, నెగిటివ్ అనుకుంటుంది ఫాదర్ని, మాకు ఎప్పుడు పడదు అనుకుంటుంది. బట్ దీస్ ఆర్ ఆల్ రియల్ క్యారెక్టర్స్. ప్రతి ఇంట్లో ప్రతి అమ్మాయికి, ప్రతి ఫాదర్కి, ప్రతి అబ్బాయికి, ప్రతి ఫాదర్కి ఎక్కడో ఒక చోటి క్లాష్ ఉంటుంది. తండ్రి వాడు ఏదో చేయాలి, వాళ్ళకి ముందు పెళ్లి చేసేయాలి, లేదా సెటిల్ ఎవరు పాడైపోతారు. ఇంత రియలిస్టిక్గా అంటే అతను ఈ షార్ట్ ఫిల్మ్స్ తీసిన వాళ్ళకి అందరికీ కూడా ఒక నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు సొసైటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. కథలు ఎక్కడో ఆకాశం నుంచి రావు కథలు. మన ఇంటి ఎదురుగా ఉన్నవాడిది కథ, మన పక్కింటి వాడిది కథ. మన ఇంటి ఎదురుగా ఒక కథ ఉంటుంది వాళ్ళకి. ప్రతి మీ జీవితాలు, ఒక్కొక్కరి జీవితాల్లోనే ఒక్కొక్క కథ ఉంటుంది. మన క్యారెక్టర్స్ మన ఇంటి పక్కనే ఉంటాయి, మన స్ట్రీట్లోనే ఉంటాయి, మన ఊళ్ళోనే ఉంటాయి. అలాంటి క్యారెక్టర్స్ పట్టుకోగలిగిన వాడే నిజమైన డైరెక్టర్, రైటర్. ఆకాశంలో కథల్ని, కొరియన్ ఫిలిమ్స్ని, ఫారెన్ ఫిలిమ్స్ని ఈ బంచి కలిపితే సినిమా తీసేసి అబ్బా అద్భుతమైన సినిమా తీసామనుకునేవాడు డైరెక్టర్ కాదు, ఈజ్ ఎ పెద్ద కాపీ మాస్టర్. క్రియేషన్ షుడ్ కమ్ ఫ్రమ్ ది సొసైటీ. క్యారెక్టర్స్ కూడా సొసైటీ నుంచి రావాలి. మాకు ఎన్ని రకాల క్యారెక్టర్స్ ఉన్నాయి. అది అలాంటి డైరెక్టర్స్ వాళ్ళు మనకు కావాలి. నిజంగా 50 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తూ ఏంటి తెలుగులో కొత్త జనరేషన్ రాదా? ఎంతసేపు తమిళ్లో గొప్ప డైరెక్టర్లు అంటున్నారు, ఇంకో చోట అంటున్నారు. అంటే మనకు ఒక జబ్బు కూడా ఉందండి. మన వాళ్ళ గొప్పతనాన్ని మనం చచ్చినా చెప్పమండి. నీకు అభిమాన దర్శకుడు ఎవడో అంటే ఎవడో తమిళ్లో ఉన్నవాడిని తీసుకొచ్చి మురుగుదాసో లేకపోతే ఇంకో దాసో అని చెప్తారు తప్పితే ఇక్కడ ఉన్న ఒక రాజమౌళియో లేకపోతే ఒక దాసనారాయణరావు, ఒక రాఘవేంద్రరావు, ఒక విశ్వనాథో చెప్పరు. లేదంటే ఎవడో హిందీ వాడు, అది కూడా కాదంటే ఎవడో ఇంగ్లీషుడు, వాడెవడో వాడికే తెలియదు, వాడి సినిమా కూడా వీడు చూసుండడు. అంటే దట్ ఈస్ ది ఇగో. ఈ అసలు ఒక్క తెలుగులోనే ఉంది భావదారిత్యం. తమిళ వాళ్ళు ఎవరన్నా అడగండి, ఇన్ని సినిమాలు తీసి ఇంత రికార్డు సృష్టించాము మేము, మా పేరు ఒక్క రోజును కూడా వాళ్ళు మెన్షన్ చేయరు. ఒక్క పత్రికలో మా బొమ్మ పడింది ఒట్టు 50 సంవత్సరాల్లో. కానీ వాళ్ళకి తీసుకొచ్చి అరవాళ్ళి మనం ఎన్ని వేస్తామో అసలు టీవీ నింపేస్తామంతే. వాడెవరిదో పుట్టినరోజు అంటే ఆ రోజు రాత్రి మొత్తం అంతా ఉంటారు. అంటే ఇది మన
తెలుగు వాళ్ళకి అక్కరే పచ్చ అని దూరం చాలా నొనగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. ఇలా మాకు ఎలా ఉంటుందంటే బాధ, ఏమో తెలుగులో ఎవరు లేరు డైరెక్టర్లు, ఎవరు తయారవట్లేదు, మా రీమేకుల కోసం పడుతున్నారు. మన రీమేకులు వాళ్ళు, మన సినిమాలు రీమేకులు చేసుకున్న వాళ్ళు హిందీలో కానీ తమిళంలో కానీ కన్నడలో కానీ మన సినిమాలు చేశారు వాళ్ళు. అవుట్ ఆఫ్ 151 ఫిలిమ్స్ దగ్గర 110 పిక్చర్ల వరకు రీమేకులు అయి ఉంటాయి. మరి మనం వాళ్ళు రీమేకులు తెచ్చుకొని మనం చేసుకునే పరిస్థితి వచ్చింది. దానికి కారణం క్రియేటర్స్ లేరు. నిజంగా ఎందుకే ఎక్సైట్ అయ్యి మాట్లాడుతాను, నేనేమి ఎగ్జాజరేట్ చేయట్లేదు, నేను ఏమి ఎవరిని ఎగ్జాజరేట్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ ఒక మంచి టెక్నీషియన్ కనిపించాడు నాకు. ఎంత ముచ్చటిస్తుందంటే ది బెస్ట్ స్క్రీన్ ప్లే. ఎక్కడ స్టార్ట్ చేశాడు సినిమా, పెళ్లి చూపులకు రావడం ఏంటి, వాడేదో చొక్కా మీద ఏదో పడింది అని చెప్పి లోపలికి వెళ్ళడం ఏంటి, ఆ డోర్ లాక్ అయిపోవడం ఏంటి, వాళ్ళిద్దరు లోపల లాక్ అయిపోవడం ఏంటి, లాక్ అవడానికి 1 అవర్ పడుతుందంటే వాళ్ళిద్దరు స్టోరీలు చెప్పుకోవడం ఏంటి, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వాడు సిద్ధంగా లేడు, వాడిని పెళ్లి చేసుకోవడానికి ఈ అమ్మాయి సిద్ధంగా లేదు, వీళ్ళిద్దరూ కూర్చొని 2 గంటలు గడిపారు అక్కడ. వాట్ ఏ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. తీరా వచ్చేసరికి రావాల్సిన ఇల్లు ఇది కాదు, వేరే ఇల్లు. పైగా వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి బంధం లేదు. ఈ అమ్మాయి బిజినెస్ చేయాలని డబ్బు కావాలి, అమ్మాయికి వీడికి పని చేయకుండా డబ్బులు కావాలి. వీళ్ళిద్దరూ కలిసి వ్యాపారం పెట్టాలి. అది జరిగి సావదు, అది జరిగి సావలా. దెర్ ఆర్ 2 గుడ్ సీన్స్ ఇన్ ద ఫిలిం. వాడు వచ్చి వాడి మీద పనికి మానలోడు అనుకున్నవాడు ఇంటికి వచ్చి, మీ అమ్మాయి గురించి మీరు ఎప్పుడు ఆలోచించలేదు, ఎంతసేపు మీ గురించి ఆలోచించారు, కూతురుంటే చాలు, కొడుకుంటే చాలు, కూతురు అక్కర్లేదు అనుకున్నారు. బట్ షీఈస్ గ్రేటర్ దెన్ యువర్ సన్. నాలాంటి కొడుకుంటే నీకు తెలిసేది కొడుకంటే ఏంటో. వాట్ ఏ బ్యూటిఫుల్ సీన్. అదే మళ్ళీ అటు వెళ్తే ఆ అమ్మాయి వచ్చి అక్కడ చెప్పి వెడుతూ ఆమె హక్ చేస్తుంది. ఈ టచ్డ్ మీ. ఇది ఊరికే ఎక్కడి నుంచో చూస్తే రాదండి, అది ఆ ఫీల్ డైరెక్ట్ మైండ్లోంచి వస్తుంది. అవే గ్రేట్ టచెస్ రియల్లీ. ధనుష్ కదా, తరుణ్, రియల్లీ యూ డిడ్ ఏ మార్వెలస్ జాబ్. గాడ్ బ్లెస్ యూ. ది ఎంటైర్ టీమ్, మీ మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, కెమెరామ్యాన్, సౌండ్ రికార్డిస్ట్. అమ్మా నీ పేరు నిలబడు. ఫస్ట్ కల్చర్ నేర్చుకోండి, మీరు సంస్కారం నేర్చుకోండి, దెన్ యాక్టింగ్. యూ డిడ్ వెరీ వెల్. చాలా బాగా చేస్తావు. భరద్వాజ్ చెప్పినట్టు జస్ట్ సింపుల్ గుడ్ లుకింగ్ గర్ల్గా ఉన్నావు, బట్ యాజ్ ఇట్ గ్రోస్ ఆ క్యారెక్టర్ నీకు అద్భుతమైన గ్లామర్ తీసుకొచ్చింది. వెరీ మెచ్యూర్డ్ ఆర్టిస్ట్లా పనిచేసావు. హీరో ఆల్సో అలాగే చేశాడు. ఎంటైర్ టీమ్ హ్యాస్ వర్క్ వెల్. బట్ మై సిన్సియర్ అడ్వైస్ టు యువర్ టీమ్, మీరు ఈ సినిమా 1.5 కోటి బడ్జెట్లో చేశారు. నెక్స్ట్ పిక్చర్ 15 కోట్ల బడ్జెట్లకు వెళ్ళకండి. బీ కేర్ఫుల్. ఇక్కడే దెబ్బతిన్నారు ప్రతి వాళ్ళు. ఆ తప్పులు చేయొద్దు. సినిమాలు చెయ్యండి, గో ఆన్ వర్కింగ్, పిక్చర్స్ చేయండి, డోంట్ డిమాండ్. ఆటోమేటిక్గా మీకు డిమాండ్ వస్తుంది, మీకే. మీరు వద్దన్నా వస్తుంది. అర్థమైందా? బికాస్ ఆఫ్టర్ సక్సెస్ మీ పక్కన కొంతమంది సెక్రటరీలు చేరుతారు. నీకెందుకమ్మా ఉండు, నేను నీకు 50 lakhs చెప్తాను, నీకు 30 lakhs, నాకు 20 lakhs అంటాడు వాడు. డోంట్ గో టు దాట్. సో ఇలాంటి టీమ్స్ కావాలి. ఇలాంటి సినిమాలు 10 సినిమాలు వస్తే మళ్ళీ తెలుగు సినిమా ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. లేకపోతే జనరల్గా ఇవాళ సినిమా రిలీజ్కు ముందు రోజు రాత్రి కూడా సినిమా వేయట్లే, ఎవరికి చూపించట్లా. నిజంగా చెప్పాలంటే చాలామంది డైరెక్టర్లు వాళ్ళు తీసిన పిక్చరు సంధ్యాలోనో లేకపోతే ప్రసాద్ మల్టీప్లెక్స్లోనో ఫస్ట్ షో చూసుకుంటున్నారు, సినిమా చూడలే వాళ్ళు.
అది అట్లాంటిది ఇక్కడ 10 షోలో 15 షోలో వేసి తర్వాత విజయవాడ తీసుకెళ్ళి విజయవాడలో చూపించారంటే దట్ ఈస్ ది గట్స్ ఆఫ్ ది డైరెక్టర్ అండ్ ది ప్రొడ్యూసర్స్. అది హ్యాట్స్ ఆఫ్. తర్వాత సురేష్ బాబు, జగదీష్, యూ డిడ్ ఏ వైస్ థింగ్. ఐ థింక్ దే హ్యావ్ రిలీజ్డ్ ఇన్ 75 థియేటర్స్ ఫస్ట్. చాలామందికి పిచ్చి పట్టింది, మీరు కంప్లీట్గా దీన్ని అండర్లైన్ చేసి రాయండి. చాలామందికి పిచ్చి పట్టింది. 500 థియేటర్లు, 300 థియేటర్లు, ఎవడయ్యా చూసేది అసలు? ఎవడు చూస్తాడు? మొట్టమొదటి రోజు ఒక సింగిల్ షో ఫుల్ అవుద్ది. ఒకవేళ స్టార్ అయితే ఒక రోజు ఫుల్ అవుద్ది, ఇంకా పెద్ద స్టార్ అయితే 2 రోజులు ఫుల్ అవుద్ది. తర్వాత థియేటర్స్ పొజిషన్ ఏంటి? పక్క పక్కనే వేస్తే అదే చూడండి. వాళ్ళ బిచ్చగాడు ఇవాళ 70